పోలింగ్ అయితే నమోదైంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఆదిలాబాద్లో 44, నిర్మల్లో 34% పోలింగ్ నమోదైంది. ఇక వరంగల్ 62, సూర్యాపేట 51, జనగాం 56, ఖమ్మంలో 59% ఓటింగ్ అయితే నమోదైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త వాతావరణాలు అయితే ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ పోలీసులు శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. పార్టీ నేతల మధ్య చెదురుముదురు ఘర్షణలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఏది ఏమైనా పోలింగ్ అయితే కార్పొరేషన్లలో మందకొడిగా సాగుతోంది. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం క్యూ లైన్లలో ఓటర్లు బారులు తీరి తమ తీర్పునిచ్చేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాలో పోలింగ్ సరళికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తంగా ఏ విధంగా పోలింగ్ జరుగుతోంది, ఇప్పటి వరకు ఎంత పర్సంటేజ్ నమోదైంది, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉదయం మొదలైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనల మినహా కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తు ఉండడం కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ముగినటువంటి నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఓటర్ల కోసం అయితే అభ్యర్థులు వేచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఓటు కీలకం కానున్నటువంటి నేపథ్యంలో వారి రవాణా ఖర్చులు భరించైనా ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను రప్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 70కి పైగా పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా కూడా 80% పైగా పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. గతంలో నల్గొండ మున్సిపాలిటీ అతిపెద్ద మున్సిపాలిటీ నల్గొండ మున్సిపాలిటీలో 79% పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి అంతకన్నా 5-6% పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. ఇక నల్గొండలో 32 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారనేటువంటి ఆందోళన ఇటు బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేశారు. దాంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేస్తుంది. పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం, పోలీసుల వైఖరి నిరసన కూడా అక్కడ ఆందోళన చేయడం కొంత ఘర్షణకు దారితీసింది. వారు ఎవరైతే అరెస్ట్ చేసేటువంటి కార్యకర్తలను విడుదల చేయడంతో అక్కడ వివాదం సద్దుమనింది. ఇక నాగార్జున సాగర్ సెగ్మెంట్ హాలియాలో ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. అక్కడక్కడ ఇటు చిట్యాల కావచ్చు, చెండూరు, అదేవిధంగా చౌటుప్పల ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారనేటువంటి ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ చిన్న స్వల్ప ఘర్షణలు అయితే చోటు చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఎలాంటి వివాదాలు లేకుండా ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో మాత్రం ఇటు రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఏ విధంగా ఉన్నా అభివృద్ధి ఎజెండా పక్కన పెడితే ఈసారి మాత్రం పోల్ మేనేజ్మెంటే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈసారి చాలా చోట్ల కూడా 5 నుంచి 10,000 రూపాయలు కూడా ఒక ఓటుకు ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చిట్యాల, అదేవిధంగా చెండూరు, ఈ చౌటుప్పల్, ఈ మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఒక్క ఓటుకు 5 నుంచి 6,000 కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైతే టగ్ ఆఫ్ వార్ అంటే కాంగ్రెస్ పరంగా బీఆర్ఎస్ మధ్య కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ మధ్య కావచ్చు, ఎక్కడైతే టగ్ ఆఫ్ వార్ ఉందో అక్కడ పోల్ మేనేజ్మెంట్ బలంగా పనిచేసేటువంటి అభిప్రాయం అయితే ఇక్కడ వ్యక్తమవుతుంది. మొత్తానికైతే మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ముగినది. ఇప్పటికైతే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను ముగించేందుకు కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక ఆ జిల్లా